బీసీలకిచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారు అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. బీసీలకు రిజర్వేషన్లు జగన్మోహన్ రెడ్డి తగ్గిస్తే ఇప్పుడు చంద్రబాబు పెంచారని చెప్పారు. గత ప్రభుత్వంలో బీసీలు ఎమ్మెల్సీ పదవుల కోసం పైరవీలు చేయాల్సి వచ్చేదన్న వెంకన్న చంద్రబాబు హయాంలో సాధారణ బీసీ మహిళను పెద్దల సభకు పంపించారన్నారు. ఇదే అంశంలో టీవీ9తో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. అసెంబ్లీలో బీసీలకు 34% రిజర్వేషన్లు ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న అంటున్నారు. సార్, ఇటు అసెంబ్లీలో దాదాపు బీసీలకు 34% రిజర్వేషన్లు ప్రకటించారు అంటే ఎట్లా అనిపిస్తుంది? దాదాపు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెప్పారంటే 100 సార్లు చెప్పినట్టే. 34% బీసీలకి టికెట్లు ఇస్తానని ఎప్పుడైతే ప్రకటించారో కంపల్సరీ రేపు జిల్లా పరిషత్తులు కానీ, మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, అలా కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ మొత్తం కూడా 34% అమల్లోకి వస్తుంది. అలాగే లోకేష్ బాబు గారు చెప్పారు 50% మహిళా ఇదని. ఇవన్నీ కూడా తప్పకుండా తండ్రి కొడుకులు మాట తప్పరు, మడం తిప్పరు. తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా బీసీలు చంద్రబాబు నాయుడు గారు వెనకాతలే ఉంటారు. అందుకే వైసీపీ పార్టీ వాళ్ళు 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు పెడితే దాన్ని కుదించారు. ఎందుకంటే బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారని, బీసీలకు అన్యాయం చేయాలని ఒక తలంపుతో చేసినటువంటి కార్యక్రమం. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలలో బీసీల ఆత్మగౌరవాన్ని ఇంకా పెంచాలని తెలియదు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ యొక్క దీన్ని అందరం కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. అంటే మరోవైపు మాత్రం ఇటు వైసీపీ పార్టీ ఈ నెంబర్లు చూపించి అసెంబ్లీలో ఈ బీసీలకు 34% రిజర్వేషన్ల నెంబర్ చూపించి బీసీలను అన్యాయం చేస్తుంది, బీసీలని మోసం చేస్తుందని కూడా అంటున్నారు. బీసీల రిజర్వేషన్ల శాతం తగ్గించింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బీసీల రిజర్వేషన్లు పెంచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఈర్షతో అక్కస్తో మాట్లాడిన మాటలు ఏదైతే డిఎస్సి గురించి మాట్లాడారో అలాగే వీటి గురించి మాట్లాడతారు. అరే మేము ఇచ్చి చూపిస్తాం, నువ్వు ఇవ్వవు, ఇచ్చే నువ్వు పెట్టవు, పెట్టేవాడిని చూస్తే ఏడుస్తావు. ఏంటిది? ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు, ప్రజలందరూ చూశారు. రాష్ట్ర ప్రజలు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ చూశారు. రేపు 34% బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు కొద్దిపాటి దూరంలో ఉండగా ఈయన ప్రకటించారు. రేపు ఎన్నికల్లో మొత్తం బీసీలు 34% బీసీలతో కలకలలాడతాయి. ఏ చైర్మన్ పదవులు కానీ, కార్పొరేషన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అవి చూసి వారవలేక బీసీలందరూ కూడా ఏకతాటి మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అలాగా కుటుంబానికి అలా అంకితం అయిపోయారు. మాకు ముఖ్యమంత్రి పదవులు వద్దు, మాకు ముఖ్యమంత్రి పదవి కోరుకోం. మేము మా బీసీల వర్గాలకి ఎవరైతే బాగు చేస్తారో ఆ నాయకుడిని మేము కోరుకుంటాం. బీసీ వర్గాలను బాగు చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు అంటే ఉంటామని తెలియజేస్తాం. ఖచ్చితంగా బీసీలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవటం లేదు, బీసీలకు న్యాయం చేసేవారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని మాత్రం మేము నమ్ముతున్నామని బుద్దా వెంకన్న అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, టీవీ9 విజయవాడ నుంచి.